వాస్తవాల ఆధారంగా హేతుబద్ధంగా పరిష్కారాలు ప్రజల ముందు పెడితే సమయ సందర్భం వచ్చినప్పుడు రాజకీయ పార్టీలకి వాళ్ళ అవసరము, మన దృష్టిలో ప్రజల అవసరం, రెంటిని కలిపితే. కానీ ఇంకొకటండి, ఇక్కడ తాయిలాలు లేనిది ప్రజలు ఒక రాజకీయ పార్టీని పార్టీగా గుర్తించట్లేదు. అందుకనే మన దేశంలోనే కాదు, సంపన్న దేశాల్లో కూడా ఏవో ఒక తాయిలాలు తాత్కాలిక సంక్షేమం లేకుండా ఓటు కష్టమవుతుంది. మరి మన దేశం నిరుపేద దేశం, అందులో ప్రభుత్వం నుంచి పని సరిగ్గా జరుగుతున్న దేశం కాదు. ఏ పని కావాలన్నా కూడా లంచమో, సిఫారసు, ఆలస్యమో, వేధింపో అలవాటైపోయింది. కాబట్టి ఖచ్చితంగా రాజకీయ పార్టీలు మనుగడ సాగించాలంటే కొంతమేరకు తాత్కాలికమైన వ్యక్తిగత సంక్షేమం. తాయిలాలు అంటే ఏమిటి? వ్యక్తిగతమైనది, తాత్కాలికమైనది సంక్షేమం, అభివృద్ధి కోసం పనికొచ్చేది కాదు, దీర్ఘకాలం కాదు. కాబట్టి అది లేకుండా రాజకీయం బహుశా సాధ్యం కాదు. కానీ అదే రాజకీయం అయితే, అదే నేను ఇప్పుడు అది లేకుండా రాజకీయం చేయమని నేను అంటలా, నిలబడి సాము చేయలేం. కానీ అదే రాజకీయం, అదే పరిపాలన అయితే భవిష్యత్తు అంధకారం. కాబట్టి దాన్ని అభివృద్ధితో దీర్ఘకాలిక సామూహిక అభివృద్ధి అంటే ఏమిటి? దీర్ఘకాలికం, సామూహికం, సంపద పెంచేది. సంక్షేమం అంటే తాత్కాలికం, వ్యక్తిగతం, ఉన్నదాన్ని పంచేయడం. సో పంచటం, పెంచటం, వ్యక్తిగతం, సామూహికం, స్వల్పకాలికం, దీర్ఘకాలికం, రెంటిని సమన్వయం చేయాలి, బ్యాలెన్స్ చేయాలి. అంతే తప్ప ఇదొక్కటే సంక్షేమమే చేస్తానని చెప్పని ప్రజలు ఒప్పుకుంటున్నారు కదా అని చెప్పి చేస్తే ఆ రాష్ట్రం వల్లకాడైపోతుంది. ప్రజలు దాన్ని కూడా తిరస్కరిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ఉంది, తెలంగాణలో మొన్న 6 నెలల క్రితమే అసెంబ్లీలో ఎన్నికలు ఎక్కారు. 6 నెలల్లో సగం సీట్లు ఎందుకు పోయినాయి? సంక్షేమం ఇచ్చారుగా. కర్ణాటక ఉంది, సంక్షేమం పెంచారు కదా, సంవత్సరంలో దాదాపు సీట్లు అన్ని పార్లమెంట్ ఎందుకు పోయినాయి? రైట్. ఆంధ్రప్రదేశ్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంక్షేమం ఇవ్వలేదు అంటారా? లేదు. కాబట్టి సంక్షేమం వద్దని ప్రజలు అంటలా, సంక్షేమమే పరిపాలన అంటే ప్రజలు తిరస్కరిస్తున్నారు. కాబట్టి అది లేకపోతే రాజకీయ పార్టీగా వాళ్ళని ఎవరిని కూడా గుర్తించని పరిస్థితి. సమతూకం కావాలి, సంక్షేమం కావాలి, అభివృద్ధి కావాలి, అభివృద్ధిలో సామాన్యుల భాగస్వామ్యం కావాలి. మళ్ళీ అభివృద్ధి అంటే చదువుకున్న వాళ్ళకి, మరి బాగా డబ్బున్న వాళ్ళకి, మంచి మంచి స్కూళ్ళకి, కాలేజీకి వెళ్ళే వాళ్ళకి మాత్రమే అభివృద్ధిలో ఫలాలు వస్తే సామాన్యులు ఎదుర్కొంటాడు, నా సంగతి అంటే అడుగుతున్నాడు. కాబట్టి ఈ మూర్తిని మిళితం చేయాలి. ప్రజల భాగస్వామ్యము, అభివృద్ధిలో భాగం వాటా. నా భవిష్యత్తు, నా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అభివృద్ధి, అసలు అభివృద్ధి లేకుండా ఏమేమి సాధ్యం కాదు. సంక్షేమం, మూర్తిని మిళితం చేస్తే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అది మంచి పాలన. కానీ సార్, ఇప్పుడు సామాన్యుల్ని పైకి తీసుకురావాలనేదే ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరైనా మామూలుగా మాట్లాడేది. వాడికి కావాల్సిన నీడ్స్ ఏవైతే ఉన్నాయో, కూడు గుడ్డ, ఇట్లాంటివన్నీ కూడా సమకూర్చాలి. సో అది సమకూర్చిన తర్వాత అది సమకూరుస్తూనే అభివృద్ధి అనేది కూడా తీసుకురావడం అనేది ఎంతవరకు సాధ్యం అవుతుంది ఇప్పుడు మనకున్న వ్యవస్థలో? 100% సాధ్యం. ప్రపంచంలో ఏ దేశం బాగుపడి ఆ రకంగానే బాగుపడింది. ప్రపంచంలో ఒక్క దేశమైనా కూడా పేదరికం నుంచి బయటపడింది, అభివృద్ధి చెందింది అన్న దేశాన్ని ఈ అభివృద్ధిని సంక్షేమాన్ని కలపకుండా వచ్చి చేసింది చూపెట్టండి నాకు. ఉదాహరణకి మంచి ప్రమాణాల విద్య అందించకుండా, దేవుడిచ్చిన తెలివితేటలు వికసించకుండా, సంపద సృష్టించేటువంటి నైపుణ్యాన్ని ఇవ్వకుండా ప్రపంచంలో ఏ దేశం అభివృద్ధి చెందాల. ఓకే. కాబట్టి అభివృద్ధి అన్నది అదేదో మంత్రాల ద్వారా వచ్చేది కాదు, దేవుడిని పూజ చేస్తే వచ్చేది కాదు. మనం సంపద సృష్టిస్తే వచ్చేది. సంపద సృష్టించడం ఏంటి? మీకు, నాకు, మనందరికీ కావాల్సిన వస్తువుల్ని కానీ సేవల్ని కానీ ఉత్పత్తి చేసే నైపుణ్యం లేకపోతే, ఉత్పత్తి చేసే ఏర్పాట్లు లేకపోతే, మన అవసరాలు తీరకపోతే అభివృద్ధి ఏముంది? అంచేత అభివృద్ధి అంటే ఇదే. దీనిలో పెద్ద అవసరాలు తీరుస్తున్నారు, ఒక పక్కన వస్తువు అవసరాలు తీరుస్తున్నా కూడా అభివృద్ధి చేయలేదు కదా అని చెప్పి పక్కన పెట్టిన పరిస్థితి కదా ఇక్కడ. కన్ఫ్యూజ్ అవుతున్నాం. తాత్కాలికమైన వ్యక్తిగత అవసరాలు తీర్చడం కాదు. రైట్. అది మంచి ప్రమాణాల విద్య, మంచి ఆరోగ్యం, చట్టబద్ధ పాలన, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులకు ప్రోత్సాహం, అవినీతి నిర్మూలన, అవన్నీ మన గవర్నమెంట్లో జరగలేదా? 2019 నుంచి 24 వరకు జరిగిన వాటిల్లో వాళ్ళు ఇచ్చిన నవరత్న పథకాల్లో అవన్నీ కలిపి రాలేదు. దీనిలో నేను చెప్పిన దానిలో ఏ ఒక్కటి వచ్చింది చెప్పండి. మంచి ప్రమాణాల విద్య ఆంధ్రప్రదేశ్లో కాదు, ఏ రాష్ట్రంలోనూ లేదు. భారతదేశంలో ఉన్నంత అధ్వాన్నపు స్థాయిలో విద్య ప్రపంచంలో ఏ పెద్ద దేశంలోనూ లేదు. నేను మామూలుగా మాట్లాడట్లా, నోటికొచ్చినట్టు మాట్లాడలేదు. 185 మంది ఇంజనీరింగ్ చదివితే కూడా ఇంజనీరింగ్ రాదు వాళ్ళకి. ఇంకా మామూలు చదువులు పక్కన పెట్టేద్దాం. కానీ మీరే ఒకానొక సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొస్తున్న చర్యలు, అంటే విద్య విషయంలో, విద్యా వైద్యం విషయంలో తీసుకొస్తున్న చర్యలు చాలా అమోఘంగా ఉన్నాయి, అవి భావితరాలకు ఉపయోగపడే విధంగా ఉంటాయని కూడా అన్నారు. నేను ఎప్పుడు భాష వాడలా. ఇప్పుడు ఒక స్కూల్లో మాస్టర్ గారు ఉన్నారు. ఓకే. ఒక్కరోడు కొంచెం కష్టపడుతున్నాడు, అరే బాగుందిరా ఇంకా బాగా చేయని చెప్తాం. అయితే ఒకరోజు ఒక లెసన్లో కొంచెం కాస్త బాగానే చేసినట్టున్నాడు, రెండో లెసన్